మంచిది చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దూరాన సమీపాన వింటున్న వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే యూట్యూబ్ లో చూస్తూ వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. 22వ అధ్యాయం 21వ వచనం, దేవుడు నీతో నాతో మనతో సూటిగా వినుచున్న వారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు గనుక యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మైక్లో చదువమ్మా. ఆయనతో మనము సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు. ఎవరితో సహవాసం చేస్తే? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. మంచిది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, జీవాధిపతి వందనాలు. అయ్యేంత వరకునైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయా వాక్య ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరిగించిన ప్రార్థన ద్వారా నీ నామ ఘనతకు జరిగిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మేమేమైనా అవిధేయతో చేసుంటే దయతో మమ్మల్ని అందరినీ క్షమించినైనా, ఈ సమయంలో నీ లేఖనాలు ఎత్తుపట్టుకొని నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నాతో మాతో మా అందరితో మాట్లాడినైనా, అయా సూటిగా మాట్లాడినైనా నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో అది నాకు నెమ్మది చేకూర్చును. నీ వాక్యము ద్వారానైనా పట్టబడటకునైనా, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలనైనా నీ తట్టు తిరుగుటకు, నీ వాక్యము ద్వారా వారి హృదయాలు నీకు సమర్పించుటకు, నీ వాక్యము ద్వారానైనా వారునైనా నీకు సమర్పణ చేసుకునే తట్టు నీ కృప దయచేయమని, వినుచున్న వారందరితోనూ మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మాట మనం ధ్యానం చేస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగ నీకు మేలు కలుగును. నీకేం కలిగిద్దంట? సమాధానం. నీకేం కలిగిద్దంట? మేలు. నీకు మీన్స్ ఏకవచనం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మేలు కలగాలి, నీకు సమాధానం కలగాలి. నీకు సమాధానం కలగాలంటే నువ్వెవరితో సహవాసం చేయాలా? నీకు మేలు కలగాలంటే నువ్వెవరితో సహవాసం చేయాలా? ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేద్దాం. చూద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ముగ్గురిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ముగ్గురు తర్వాత ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, మొదటగా మనము దేవునితో సహవాసం చేసిన ఎడల, దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్ది, తర్వాత మేలు కలిగిద్ది. అలాంటిది ఇదిగో ఈ యొక్క మొదటి మాటతో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలానే రాసి పెట్టుకోండి. మొదటి మాటలో ఆదాముని అవ్వని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదాముని పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితే, ఆదాము నేల మట్టితో తీయబడ్డాడు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము నేల మట్టితో తీయబడ్డాడు. ఆదాముకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అదంటే, నేల మట్టితో తీయబడ్డాడు. ఈ నేల మట్టితో తీయబడినటువంటి ఆదాముని ఒక మనిషిగా చిత్రీకరించి, ఆ మనిషిగా ఉన్నటువంటి ఆదాముకి నాసికారంధ్రములో జీవాత్మను ఊదినప్పుడు జీవమాయను, అంతే కదలిక, అలాగే ప్రాణం ఆయనకి వచ్చింది. పిల్లారా, కదలిక. అప్పుడు దాకా మట్టితో ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే నాసికారంధ్రంలో ఆయన ఆత్మ జీవాత్మను ఊదినప్పుడు ఆదాముకి ఏమొచ్చింది? ఒక కదలిక వచ్చింది. కదలిక. లేచి నిలబడ్డాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదాంతో మాట్లాడాడు. ఆదాం, ఇదిగో ఇది మొదలుకొని ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలన్నిటికీ నువ్వు పేరు పెట్టుకో. ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, జలరాశులు అన్నిటికీ నువ్వు పేర్లు పెట్టుకో. వీటితో నువ్వు సహవాసం చేయి అన్నాడు. చేయమంటే ఆదాము అన్నిటికీ పేరు పెట్టుకున్నాడు. అన్ని మొక్కలకి, అన్ని జంతువులు, జలరాశులు, పక్షులు, నేల మీద తిరిగే పురుగులకు కూడా పేర్లు పెట్టుకున్నాడు. అన్నిటితో సహవాసం చేస్తున్నాడు. కానీ ఏది ఆయనకి సాటి అయిన సహాయమో దొరకట్లేదు. అన్నిటితో సహవాసం చేశాడు. పిల్లారా, ఏది కూడా
ఆయనకి కుదరలేదు. తర్వాత దేవుడైనటువంటి యెహోవా ఆలోచన చేసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక తనకు సాటి అయిన సహాయం కావాలని ఆలోచించి ప్రణాళిక చేసి ఆదాముకి గాఢ నిద్ర చేసి, ఆదాం ప్రక్కటెముకలో ఎముక తీసుకొని మాంసంలో మాంసం తీసుకొని నరుల్లో నుండి నారిని తీశాడు. ఆమె పేరు అవమ్మ అని పేరు పెట్టాడు. అవ్వా వీరిరువురు మీ ఇద్దరు ఈ భూమిని మీరు ఫలించి అభివృద్ధి పరిచి ఈ భూమిని నింపండి అని చెప్పేసి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏదైనా వనంలో పరిశుద్ధ స్థలములో వాళ్ళు పవిత్రులుగా పరిశుద్ధంగా తిరుగుతూ అటు ఇటు సంచరిస్తూ అన్నిటి ఆనందకరంగా అన్ని పళ్ళు తింటూ హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు దేవుడు వారితో చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైనా వనంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఈ ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆ పండులన్నిటిని మీరు తినొచ్చు, కానీ ఒక్క పండు, ఇదిగో ఈ పండును మీరు తినకూడదు, అన్ని పండులు తినొచ్చని చెప్పినప్పుడు ఆదాము అవ్వ వారు దేవునితో సహవాసం చేస్తూ అన్నిటిని తింటూ హ్యాపీగా ఉన్న సమయంలో ఈ పండు తినొద్దని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అపవిత్రైనటువంటి ఆత్మ ఆ సర్పము ఏదైనా వనంలో ప్రవేశించి ఆ ఆదామును అవ్వను వేరు చేసేసి అవ్వని ఏం చేసింది, క్యాప్చర్ చేసేసింది, పట్టేసింది. అవ్వను పట్టేసింది. ఆదాము అవ్వ పక్కన లేరు. అవ్వను పట్టేసింది. అవ్వకి రమ్యంగా చూపించింది పండుని. అవ్వ ముందుకెళ్ళింది, వెళ్ళి పండు వైపు చూసింది. వెంటనే అవ్వతో సర్పం మాట్లాడింది. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు, ఈ పండు భలే రమ్యంగా కనపడుతుంది. నీకంత నచ్చిందా? బాగుందా? అవును బాగుంది, చాలా బాగుంది, అందంగా ఉంది. ఓకే, అంత బాగుంటే మరి ఈ పండు తిను, నువ్వు అంతగా ఇష్టపడి వచ్చావు కదా, ఈ పండుని తిను నువ్వు అంటే, అమ్మో నేను తినకూడదు ఎందుకంటే మా తండ్రి ఇది తినొద్దన్నాడు అని చెప్పింది. అవునా అని, ఇది తినొద్దు, ఇది నిజమా అని చెప్పి అవ్వతో మాట్లాడినప్పుడు, ఇదిగో ఈ పండు నిజంగా నువ్వు తింటే, ఇది నిజమే, ఈ పండు నువ్వు తింటే నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ఇదిగో నీకు చెప్పిన ఆయన కంటే నువ్వు గొప్పవాడుగా ఉంటావు, గొప్పదానిగా ఉంటావు అన్నట్టుగా ఆదాముని అవ్వని మోసం చేసింది అపవాదైనటువంటి సాతానుడు. ఆ సాతానుడి పేరు సర్పం. అక్కడ సర్పం మోసం చేసింది పిల్లారా. పాపం అవని మోసం చేసేసేతలకే ఆ మాటలు చెప్పినప్పుడు అవకి ఇంక మూడో ఆలోచన చేయలా. అరే, నాతో ఇంతవరకు మాట్లాడింది దేవుడు, తర్వాత నా భర్త, ఇప్పుడు మూడో వ్యక్తి మాట్లాడాడంటే ఖచ్చితంగా ఇది నిజమే కాబోలు అని వెనక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పండును కోసుకొని తిన్నప్పుడు నిజంగానే మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెళ్ళి తిన్నదిగాక తన భర్తకు కూడా ఆదాం దగ్గరికి తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చినప్పుడు ఆదాం కూడా తిన్నాడు. పిల్లారా, ఇప్పుడు ఎవరితో సహవాసం చేశారో చెప్పండి. మన అంశం ఏంది? నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలిగిద్ది, నెక్స్ట్ మేలు కలిగిద్ది. ఆలోచించే. నేను ఫాస్ట్గా చెప్పుకుంటా పోతా ఉన్నాను, వినండి. ఇదిగో, నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే నీకు మేలు కలిగిద్ది, నీకు సమాధానం కలిగిద్ది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైనా వనంలో ఆనాటి కాలంలో మన పితరులైనటువంటి ఆదాం అవ్వ ఎవరితో సహవాసం చేశారు? దేవుడితో సహవాసం చేసినంత కాలం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ అపవాదితో సహవాసం చేసింది అవ్వ, ఏం జరిగింది? సమాధానం కోల్పోయింది. అప్పటిదాకా సమాధానంగా ఉండారు. అప్పటిదాకా ఎలాంటి సమాధానంగా ఉండారు తెలుసా? దేవుడు వచ్చినప్పుడు కూడా ముఖాముఖిగా ఎదురుపడుతూ ఉన్నారు. అవునా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వస్తువు తీసుకున్నటువంటి దొంగతనం చేస్తే, ఒక వస్తువుని దొంగతనం చేస్తే, ఆ వస్తువు దొంగతనం చేసినటువంటి వ్యక్తి, ఆ కాజేసినటువంటి వ్యక్తి ఆ వస్తువు గల వ్యక్తిని చూడంగా ఏమైపోతాడు? మొహం తప్పించేస్తాడు, ఫేక్ చేయలేడు. సరే, ఓకే. అలానే ఇదిగో ఒక చెట్టుకి మంచి గులాబీ పువ్వు ఉంటే, వాళ్ళ చెట్టు పరాయోళ్ళ చెట్టు, పక్కింటోళ్ళ చెట్టు, నువ్వు వెళ్ళి ఆ గులాబీ పువ్వును కోసుకోగలిగితే
కోసుకున్నావంటే వాళ్ళు చూడంగానే నువ్వేమైపోతావు? మొహం తిప్పుకొని వెళ్ళిపోతావు. మొహం తిప్పుకొని వెళ్తావు. మొహం తిప్పుకొని వెళ్తావు అంటే ఫేస్ చేయలేవు. కారణం ఏంటో తెలుసు, నువ్వు తప్పు చేసావు. అలా తప్పు చేసినటువంటి వ్యక్తులు, తప్పు చేయనటువంటి వ్యక్తులను చూసి ఫేస్ చేయలేరు. అర్థమైందా? అంటే వాళ్ళకి అప్పటిదాకా సమాధానం వండిద్ది. ఎప్పుడైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వెంటనే వాళ్ళకి సమాధానం ఏమైద్ది? కోల్పోతారు. అవునా? కోల్పోతారు. ఒక మనిషిని, మీకు ఇవన్నీ అర్థం అవటానికి చదువుతున్నా, ఒక మనిషిని మాట జారకున్నంతకాలం సంతోషంగా హ్యాపీగా అతనితో ఉంటావు. ఎప్పుడైతే చిన్న విషయానికి మాట జారుతావో ఇక ఆ మనిషిని నువ్వు ఫేస్ చేయలేవు. ఇది కూడా మీకు అర్థం అవటానికి ఈజీగా చెప్పా. ఫేస్ చేయలేవు. ఒక మనిషిని మాట జారేవంటే ఫేస్ చేయలేవు. మాట జారినంతకాలం బాగుంటావు, దగ్గరగా రాసుకుంటావు, పూసుకుంటావు, అంతా హ్యాపీగా ఉంటావు. మాట జారేవంటే అంతే. ఇక్కడ జరిగిన వెర్షన్ ఏంటంటే, దేవునితో సహవాసం చేసినంతకాలం వీళ్ళు బాగానే ఉండారు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయకుండా అపవాదితో సహవాసం చేయగలనే వెంటనే వీళ్ళు మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే వీళ్ళకి ఏం కలిగింది? దిగంబర్లని తెలిసిపోయింది. దిగంబర్లని తెలిసిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళి చెట్టు సాటుకెళ్ళి దాక్కున్నారు. అప్పుడు అంతకుముందు దిగంబర్లని తెలియదు. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చక్కగా ఎదుర్కొని మాట్లాడేవాళ్ళు. అయ్యా ఈరోజు ఈ పండు తిన్నానయ్యా, ఈరోజు యాపిల్ తిన్నానయ్యా, ఈరోజు జామ్ తిన్నానయ్యా, ద్రాక్ష రసం తాగినయ్యా, ఇంకోటి తిన్నానయ్యా అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పండు తినొద్దన్న పండు తిన్నారో వెంటనే వాళ్ళు మనోనేత్రాలు తెరవబడి వాళ్ళు దిగంబర్లుగాని తెలుసుకొని వాళ్ళు చెట్టు సాటుకెళ్ళి దాక్కున్నారు. పిల్లారా, అప్పుడు రానే వచ్చాడు దేవుడు. వచ్చి అడుగుతున్నాడు, ఆదాం అవ్వా ఎక్కడున్నారు అనగానే వాళ్ళు, మేము చెట్టు సాటునున్నాం. చెట్టు సాటును ఎందుకు ఉండాలి మీరు? ఈ చెట్టు సాటుకి ఎందుకు వెళ్ళారు? అయ్యా మేము దిగంబర్లుగా ఉన్నాం. దిగంబర్లుగా ఉండటానికి మీకు దిగంబర్లుగా ఉండాలని మీకు ఎవరు చెప్పారు అంటే, చదువుతున్న మాటలు ఏం తెలుసా? ఇదిగో నువ్వు తినొద్దన్న పండు తిన్నావు గనక ఆ పండు మేము తిన్నామయ్యా, దానివల్ల మేము దిగంబర్లుగా మారిపోయావు. అంటే నువ్వు చేయొద్దన్న పని చేసావు గనక, ఆ పని మేము చేసావు గనక మేము ఇప్పుడు ఏమైపోయామో? దిగంబర్లు అయిపోయాం. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ పండు మీరు తినొద్దన్నారు కనుక, తిన్నాం కనుక దాని తప్పు మేము ఇక్కడ భరిస్తున్నాము. ఇదిగో దిగంబర్లుగా మారిపోయి చెట్టు సాటుకు వెళ్ళాం. ఇప్పుడు అవ్వ ఎవరు సావాసం చేసింది? సాతాను సావాసం చేసినందువల్ల దిగంబరిగా మారిపోయారు. ఇద్దరు దిగంబర్లుగా మారిపోయారు. అంతకుముందు సమాధానం ఉంది. తండ్రి రాంగలను సమాధానంగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు తండ్రి రాంగల్ని దూరం అయిపోయారు. తండ్రికి దూరం అయిపోయారు. గృహానికి దూరం అయిపోయారు. ఇక దేవుడు వారిని త్రోలు వేశారు. ఏదోని వనం నుండి బయటికి పంపించేశారు. పిల్లారా, వాళ్ళకి ఏమైంది? సమాధానం పోయింది. తర్వాత ఏమైంది? మేలు పోయింది. అప్పుడు దాకా తోటలో వాళ్ళ ఇష్టానుసారమైన పండ్లు తినేవాళ్ళు కదా. వాళ్ళ ఇష్టానుసారమైన పండ్లు, వాళ్ళకి మేలు. ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదో. వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి పండ్లు కోసుకొని వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవించేవాళ్ళు. ఎప్పుడైతే ఆ యొక్క పండు తినొద్దని చెప్పాడో, తిన్నారో వెంటనే వాళ్ళకి ఏమైంది? మేలు. ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని ఎక్కడ తిరగాల? ఊరు తిరగాల. అయ్యా పని ఏమనుంటే ఇవ్వండి అయ్యా, అయ్యా పని చేసుకుంటాం అయ్యా, అయ్యా పనేదాన్ని చూపిండి అయ్యా, ఒక ముద్ద పెట్టయ్యా, అయ్యా నాకే కాదయ్యా నా భర్త ఉన్నాడయ్యా, నా బిడ్డలు ఉండారు, ఒక ముద్ద పెట్టండి అయ్యా, ఓ ముద్ద పెట్టండి అని అడుక్కుంటూ మనం ఏం చేయాలా? ఊరు తిరగాల్సిన పరిస్థితి అయింది. పిల్లారా, కారణం ఏంటో తెలుసా? ఈ పరిస్థితి ఎవరికి వచ్చిందో తెలుసా? తప్పు చేసినటువంటి వాడికి ఈ పరిస్థితి వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్, ఇదే పరిస్థితి. మర్డరిస్ట్కి ఇదే పరిస్థితి, దొంగతనం చేసిన వాడికి ఇదే పరిస్థితి. ఊరు తిరగాల, చాటును దాక్కోవాలా. పిల్లారా,
కారణం ఏంటో తెలుసు, ఎవరితో సహవాసం చేసినట్టు వీళ్ళు అపవాది ప్రేరేపించే కొలది కానీ అని ప్రేరేపించే కొలది రకరకాలుగా మారిపోయి మర్డరిస్టులుగా, దొంగతనాలుగా, రకరకాలుగా ప్రియులారా తప్పులు చేయటం మొదలు పెడుతూ దేశానికి, గ్రామానికి, ఇంటికి, కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితి అవుతుంది. ఎవరితో సహవాసం చేశారు వీళ్ళు? ఆదామవ్వ సాతానుతో సహవాసం చేసిన వల్ల వాళ్ళకి సమాధానం కోల్పోయారు, మేలులు కోల్పోయారు. మరొకటి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అబ్రాహాము ఎవరితో సహవాసం చేశాడు చూద్దాము. అబ్రాహాము 12వ అధ్యాయం ఆది కాండంలో తీసి పెట్టుకోండి. అబ్రాహాముకి దేవుడు ఇదిగో తను ఆ తండ్రి గారి గృహం దగ్గర ఉన్నప్పుడు తండ్రి యొక్క అలవాటు చొప్పున తండ్రి విగ్రహాలు ఇచ్చి ఊరు తిరిగి ఇదిగో అమ్ముకోమని చెప్పినప్పుడు ఆయన అబ్రాహాము ఆ విగ్రహాలు తీసుకొని ఊరు వెళ్ళి తిరిగి అమ్ముకునే సమయంలో ఏ విగ్రహం కూడా అబ్రాహాంతో మాట్లాడకుండా, ఏ విగ్రహం అబ్రాహాంని సమాధానపరచకుండా ఉన్నప్పటికీ కూడా అబ్రాహాము దాని మీదే జీవిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు, జీవనం పొందుకుంటూ ఆయన జీవిస్తున్న సమయంలో ఒక దినం ఇంటికి వచ్చినప్పుడు అబ్రాహాముకి భయంకరమైన శోధన కలిగింది. ఏం శోధన చెప్పండి మీరు? ఏం శోధన కలిగి ఉండిద్ది? భార్య దగ్గర శోధన కలిగింది పిల్లారా. కారణం ఏంటో, ఇంటికి రాగానే చదువుతున్న భార్య, అయ్యా ఇదిగో మన పశువులు కన్నయ్యా, అయ్యా మన పనివారి బిడ్డలు కన్నారయ్యా, అయ్యా వాళ్ళు కన్నారయ్యా, మీ అన్న పిల్లలు కన్నారయ్యా, మీ అక్క పిల్లలు కన్నారయ్యా, మీ 10 బరిగొడ్లు పిల్లలు కన్నయ్యా, మేకల పిల్లలు కన్నయ్యా, కానీ మనకు పిల్లలు లేరయ్యా. పదే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తే చెవులో నొస ఇదే, ఇదిగో మన ఇంటి పక్కన వాళ్ళకి, అదిగో మన పెరట్లోకి, ఇవన్నీ చెబుతూ ఉంటే అబ్రహాంకి బాధ. ఎందుకంటే అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లరా, భార్య శోధిస్తుంది, భార్య వేధిస్తుంది, చెప్పుకోలేక టార్చర్ పడలేక ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు, ఎడారిలోకి వెళ్ళాడు. పిల్లరా, ఎడారిలోకి వెళ్ళి ఆయన బాధపడుతున్నటువంటి సమయంలో అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. అబ్రామ్ అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఆదాం అన్నప్పుడు ఆదాము అయ్యా అనాల్సిన ఆదాము అయ్యా అన్నప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడు అయ్యా అని చెప్పేసి ముందుకు వచ్చేవాడు. అదే ఎప్పుడైతే పండు తిన్నాడో వెంటనే ఆదాం అనగానే పక్కకి వెళ్ళిపోయాడు. నేను నీ ఎదురులేని చెట్టు చాటున్నానని చెప్పాడు. ఇక్కడ కూడా ఆదాం అనకుండా అబ్రహాం అన్నాడు. పిల్లారా, అబ్రహాం అనగానే అబ్రహాము తేరు చూశాడు. ఎవరో నన్ను పిలుస్తున్నాడని తేరు చూసి అటు ఇటు చూస్తే ఎక్కడ అబ్రహాం కనపడలా. ఒంటరిగానే ఉన్నాడు. ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఒంటరిగా ఎవరైనా కనపడి ఉన్నట్టుకైతే అతను పిలిచేళ్ళే అనుకునేవాడేమో అబ్రహాము. కానీ ఎవరు కనపడలేదు. ఎవరు కనపడకుండా దేవుడు మాత్రమే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఏమని మాట్లాడాడో చూద్దాం. చదవమ్మా, 12వ వచనం చదువు. 12వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆది కాండం 12వ అధ్యాయం 1 నుంచి చదవమ్మా. మైక్లో చదువు. యెహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము నొందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. చాలు, మళ్ళా అక్కడే ఉన్నాం మనం. చాలు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాం ఇదిగో నువ్వింత కాలము నువ్వు సహవాసం చేసినటువంటి ఎవరు నీకు సహాయం చేయలేకపోయారు, ఎవరు నిన్ను ఆదుకోలేకపోయారు, ఎవరు నిన్ను సంతోషపెట్టలేకపోయారు. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను సంతోషపెట్టబోతున్నాను. ఇదిగో నేను నిన్ను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. నేను నీకు నీ గర్భము నుండి పిల్లల్ని ఇవ్వబోతున్నాను.
నిన్ను ఇసుక రేణి వల్ల జనాంగాన్ని చేయబోతున్నాను, ఆకాశ నక్షత్రములంత జనాంగాన్ని చేయబోతున్నానని అబ్రహాంతో చెప్పాడు. చెప్పి పిలిచాడు అబ్రహాంని. పిలిచి ఏమన్నాడో తెలుసా? అయితే ఒకటి మాత్రం నిజం. ఏంటయ్యా అది? నీ తండ్రి గృహాన్ని నువ్వు విడిచిపెట్టాలా, నీ స్వజనులను విడిచిపెట్టాలా, నీ బంధువులను విడిచిపెట్టాలా, నీ సమస్తాన్ని విడిచిపెట్టాలా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. విన్నాడు అబ్రహాము? విన్నాడు. సరేనయ్యానే ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న నాకు కొత్త దేవుడు పరిచయం అయ్యాడు నాన్న, కొత్త దేవుడే. ఎందుకంటే నాతో కనపడలేదు కానీ నాతో మాట్లాడాడు. నాన్న నేను ఇంతవరకు అమ్ముకున్నటువంటిది ఇది కూడా నాకు సాయం చేయలేదు నాన్న. నాన్న ఇంతవరకు నువ్వు నా చేత అమ్మిచ్చినటువంటి విగ్రహాలు ఏవి కూడా నాకు సాయం చేయలేదు నాన్న. ఎవరో కొత్త దేవుడు నాతో పరిచయం అయ్యాడు, నా పేరు పెట్టి పిలిచాడు నాన్న. నన్ను నీ ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడు, ఈ రాష్ట్రం నుండి అంటే ఈ దేశం నుండి వెళ్ళిపోమన్నాడు, నీ ప్రజల దగ్గర నుండి వెళ్ళిపోమన్నాడు నాన్న. ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావురా నువ్వు ఎర్రివాడా అని అబ్రాహ్మణ్ అంటే, లేదు నాన్న నాకు ఆయన నన్ను పోమన్నాడు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఏమో ఆయన ఎక్కడ తీసుకెళ్తాడో అక్కడికి. ఆయన ఫలానా ఊరు రా, యెరూషలేము రా, అమెరికా రా, ఇంగ్లాండ్ రా, ఆస్ట్రేలియా రా అని చెప్పలా. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు. పిల్లారా ఐగుప్తి దేశానికి రా అని చెప్పలా, రామన్నాడు అంతే. ఇంటికి వచ్చి చెప్పాడు, బయలుదేరాడు. భార్య దగ్గరకు వచ్చాడు, అమ్మాయి సారా ఇదిగో ఇక లాభం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో నా దేవుడు కొత్త దేవుడు నాకు పరిచయం అయ్యాడు, నా పేరు పెట్టి పిలిచాడు, నేను వెళ్ళబోతున్నాను, వస్తావా రావా? సారా కూడా అవమానపరిచింది. ఏమని తెలుసా? పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, ఇంతకాలం నువ్వు అమ్మింది దేవుళ్ళు కాదా అని. ఎవరు నాకు సహాయం చేయలేదు, నాతో మాట్లాడాడు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు నాతో మాట్లాడాడు అబ్రహాం అని తన భార్య చెప్పినప్పుడు, సరే ఏదైనా నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం, వస్తావా రావా, నేను వెళ్తున్నాను అన్నాడు. షార్ట్లో చెప్పేస్తున్నా మీకు, వివరణ ఇవ్వకుండా. ఇంకా నేనేం చేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను కూడా నీ వెనకాల వస్తాను పదా అని చెప్పి తిట్టుకుంటే బయలుదేరినట్టుంది ఆమె. సరే అబ్రహాం ఇంటికాడ రాజు, 400 పనివారులు, చాలా సంపద ఉంది, పనివారు ఉన్నారు, సంపద ఉంది, పక్షులు ఇది జంతువులు అన్నీ ఉన్నాయి. అంత ఇంటికాడ రాజులాగా ఉన్న అబ్రహాము ఎప్పుడైతే దేవుడు చూపించే దేశానికి అనగా దేవుని మాట విని దేవునితో సహవాసం చేసి ముందుకు అడుగు వేసాడో, అబ్రహాంకి వచ్చిన శ్రమలు అట్ట కాదు. భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన కష్టాలు. ఈ 3 మీకు చెప్తా: కష్టం, శోధన, శ్రమ. ఏనండమ్మా? కష్టం, శోధన, శ్రమ. అబ్రహాంకి ఆ టైంలో ఏం కష్టం వచ్చింది, ఏం శ్రమ వచ్చింది, ఏం శోధన వచ్చింది చెప్పండి? ఎన్నోసార్లు వినుంటారు. సరే నేనే చెబుతానా, టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనే చెబుతాను, రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే, ఏం శోధన? ఇప్పుడు ఇంట్లోకి భర్త రాగానే, మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, భర్త ఇంట్లోకి రాగానే, ఉదాహరణకి బద్రి ఇంట్లోకి రాగానే మ్యాగినని, దేవండి గ్యాస్ అయిపోయిందండి అయిపోగానే చెప్పిద్ది. 2 రోజుల ముందు చెబితే బాగుండేది. పనికి వెళ్ళి కష్టపడి సాయంత్రం 9 గంటలకు వచ్చి ముద్ద తిని పొనుకుందన్న సమయంలో, ఏమండో గ్యాస్ అయిపోయింది, ఈరోజు ఏం వండలేదు, అవుట్. కడుపులో అరికాల్లో నుంచి వచ్చింది కోపం. అమ్మాయి ఉట్టిదే, ఊరకనే మీకు అర్థం అవటానికి చెబుతున్నా. వాళ్ళు మీ నిజ జీవితంలో జరుగుంటే ఏమో నాకు తెలియదు, కానీ నేను మీకు అర్థం అవటానికి మాత్రమే చెప్పా. అరికాల నుంచి వచ్చింది. అక్కడ కత్తి ఉంటే కత్తితో నరకదామా, లేకపోతే ఏది ఉంటే దాంతో కొడదామని. ఎందుకంటే ఈ మాట ఫోన్ చేశాను చెబితే ఏదన్నా మొద్దన్న తెచ్చుకునేవాడిని కదా. ఇంటికి వచ్చి కడుపు మాడుతున్నావా, ఊరకనే వెళ్ళమ్మా చదువుతుందా. అయితే అర్థం అవటానికి వెళ్ళి అయితే చూడండి, మరి ఆనాటి కాలంలో ఎవరన్నా అబ్రహాంతో చెప్పారా గ్యాస్ అయిపోయిందయ్యా అని ఎవరైనా చెప్పారా? చందు చెప్పుంటారా? ఉండే అప్పుడు గ్యాసులు ఏం లేవు. ఆనాటి కాలంలో వాళ్ళకి శోధన వచ్చింది. ఏం శోధన అంటే ఇప్పుడు మనకి ఈ శోధన అనమాట. గ్యాస్ లేదు, తినటానికి
బియ్యం లేవు, కూరకి నూనె లేదు, చేపలు తెచ్చే కూర లేదు. ఇవన్నీ ఈ శోధనలు మనకి. ఆనాటి కాలంలో వాళ్ళకి వచ్చిన శోధన ఏం తెలుసా? మమ్మల్ని ఏడకి తీసుకెళ్తున్నావు, వెనకాల పడి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఆడికి తీసుకెళ్తున్నావు, ఆ ఊరి పేరు చెప్పలేదు, ఏడేమో మాకేమో ఆకలి అవుతుంది, నువ్వేమో కొత్త దేవుడు అంటున్నావు, దేవుడు మాకు కనపడలేదే, నీకు కనపడ్డా, నీతో మాట్లాడాడు అంటున్నావు, నీతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడలేడా, మాతో మాట్లాడిచ్చు, ఏడకి తీసుకెళ్తున్నాం మమ్మల్ని అని ఒకటే శోధన, శ్రమ, ఆకలి నడవలేక, ఆకలి నడవలేక, ఆకలి నడవలేక, తిందామంటే ఏమీ లేక, త్రాగుదామంటే ఏమీ లేక నడుస్తూ ఉన్నారు. శ్రమ, నడిచి 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 ఎందాక నడవాలా, ఏడదాకుంది గమ్యం. అవునా కదా? మా పరిస్థితులు అయ్యి నడిచి నడిచి ఏడదాకా వచ్చిద్దని. నాకు ప్లాట్ఫామ్ మీద వచ్చింది, చుక్కలో ప్లాట్ఫామ్ మీద కనపడిద్ది. ప్లాట్ఫామ్ అంటే ట్రైన్. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మేము రిజర్వేషన్ చేసుకున్నటువంటి పెట్టి ఈధర్ అని చెప్తే తీసుకెళ్ళి ఆధరేసాడు. వామ్మో, మామూలు కాదు, రొప్పే. ఒక 2 బిర్యానీలు తింటే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే మొత్తం అరిగిపోయి కూర్చునిద్ది. అంత రొప్పి వచ్చిందనమాట. అంత బాధ. అంటే నేను నా గురించి చెప్పుకున్నానులే. అలా అలిసిపోతున్నారు వీళ్ళు నడవలేక. శ్రమ అది. మూడోది ఏం చెప్పాను? శోధన, శ్రమ. ఇంకోటి ఏం చెప్పాను? కష్టం. కష్టమేనా? కష్టం. ఏంటి కష్టం? ఉండటానికి ఏమీ లేదు, కష్టపడుతున్నారు. అవునా? ఏందయ్యా ఇంత కష్టపడుతున్నావు? ఏంది తాళ్ళుతో కడుతున్నావు? ఏంది తాళ్ళు కడుతున్నావు? కర్రలకి తాడులు లేవా? ఏంది గుడ్డలతో కడుతున్నావు అంటే తాడులు లేవన్నా? ఏందన్నా మబ్బు పట్టిందన్నా, వాన పడుతుందన్నా, ఇదిగో పిల్లలు పాపం తడిసిపోతున్నారన్నా, వాళ్ళ కోసం కష్టపడుతున్నానన్నా, ఈ పందిరేస్తున్నానన్నా. కష్టం అది, గుర్తుపెట్టుకోండి. 3 అర్థమైందా? శోధన వెనకాల శోధిస్తున్నాడు మిమ్మల్ని. నీతో మాట్లాడినవాడు మాతో మాట్లాడవచ్చు కదా, నిన్ను పిలిచినవాడు మమ్మల్ని పిలవచ్చు కదా. నీ శోధన వెనకాల. రెండోది ఏంది? శ్రమ. ఎంత దూరం నడమంటావు? ఆకలి అవుతుంది, తినటానికి ఏం లేవు, తాగటానికి ఏం లేవు, శ్రమ. మూడోది కష్టం. కష్టం ఏంది? గాలిలు, ఎండ, వాన, తడిసిపోతున్నారు, ఎండుతున్నారు. వీళ్ళకేంది? మనం చెబుతాంగా, తండ్రి పిల్లల కోసం ఏం చేస్తాడు? చిన్న పాకన్న వేస్తాడు. ఏందిరా ఇది చేస్తున్నావు అంటే, పిల్లలు తడిసిపోతున్నారు, వానికి ఇల్లు లేదుగా, ఈ పాకాలన్నా చక్కగా ఉంటారని కష్టపడుతున్నాను. కష్టం లేక కష్టపడి పనిచేసి పిల్లలకి భార్యకి ఆహారం తీసుకురావటం. ఏందిరా బొచ్చులు మోస్తున్నావు నువ్వు? ఇసుక మోతున్నావు ఏంటంటే ఏం చేస్తావు? ఏం పని దొరకలేదు, ఈ పూట ఈ పని అన్న చేయకపోతే నా పిల్లలు పస్తు పనుకుంటారు, నా భార్య పస్తు పను. కష్టపడుతున్నా. కష్టం. అబ్రహాము కష్టపడ్డాడు. అబ్రహాంతో ఉన్న శారా కష్టపడింది. వారితో ఉన్నవారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కష్టపడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా ఆకలికి. దేవుడు చూపించే స్థలం అబ్రహాముకు తెలీదు. ఈ మధ్యలో నడుస్తూ ఉన్నారు. అబ్రహాము విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి ఏమి లేకపోతే ఈ టార్చర్ తట్టుకోలేక, వద్దు నాకో నా తండ్రి గృహానికి వెళ్తే అన్నీ దొరుకుతాయి అని తిరిగాడు వెనక్కే. మనమైతే తిరుగుతాం కదా, మనమైతే తిరుగుతాం. వెంటనే ఏంద్ర బాబా ఏంసా అని, అంతేగా. వెంటనే చూడు, ఒకరోజు నీ ఇంట్లో తినటానికి భోజనానికి డబ్బులు లేకపోతే ఏ ప్రార్థన ఎగ్గొట్టడమే నువ్వు. ఇది నీ ముందున్న పరుగు. ప్రార్థన ఎగ్గొట్టి, అయ్యో నేను పనికి వెళ్ళకపోతే ఈరోజు నా బిడ్డలో నా భార్య పస్తుంటుంది. ఏమైపోయింది? విశ్వాసం కోల్పోతాం మనం.
మరి అబ్రహాము బాగా తిన్నటువంటి వ్యక్తి, అబ్రహాం బాగా బ్రతికినటువంటి వ్యక్తి, అబ్రహాంకి వచ్చినటువంటి కష్టంలో, అబ్రహాంకి వచ్చినటువంటి బాధలో, అబ్రహాంకి వచ్చినటువంటి పరిస్థితిలో అబ్రహాము దేవుని వైపు చూశాడు. దేవునితో మాట్లాడిన అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు కూడా వాటన్నింటినీ జయించుకుంటూ వెళ్ళిపోయాడు. జయించుకుంటాం అంటే ఆన్ ద స్పాట్లో అబ్రహాం ఏది జయించలా, ఆ బాధలతోనే వెళ్ళిపోయాడు. నీ పొట్టోడు ఒకడొచ్చి, ఇదిగోరా ఐగుప్తిలో ధాన్యం ఉంది, ఐగుప్తిలో నీళ్లున్నాయి, ఐగుప్తిలో చాలా పన్ను దొరికింది, నీకు సమృద్ధమైన ఆహారం దొరికింది, పో అని నీ పొట్టోళ్ళు దారు పొగటోళ్ళు చెప్పినప్పుడు ఐగుప్తికి చేరుకున్నప్పుడు ఐగుప్తిలోకి వెళ్ళినాక అబ్రహాంను పట్టేశారు. ఎలా పట్టేశారు తెలుసు? అబ్రహాంని శారా బహు అందగత్తి అంట. శారాను చూసి వెంటనే ఫరో దగ్గరికి తీసుకెళ్తే నాకు బహుమానాలు ఇస్తాడని ఆ భటులు శారాను పట్టుకున్నారు. అబ్రహాంని అడిగారు, రే ఏమైంది నీకు ఈ పిల్ల? ఏమని చెప్పాడు అబ్రహాము? నా చెల్లెలైద్ది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? లేకపోతే అబ్రహాముని చంపేస్తాడు ఏమో. దేవుని ప్రణాళిక. అబ్రహాం జీవించడం దేవునికి ఇష్టం. అబ్రహాంని ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? చదువు అమ్మా, మాట చదువు మరొకసారి. నిన్ను బహుజనంగా చేస్తానన్న దేవుడు ఈ మాట అనిపించుంటాడు. వెంటనే అబ్రహాంని ఏం చేశారు తెలుసా? శారాని అబ్రహాంను వేరు చేసేసారు. వాళ్ళకి అక్కడ కొంత మట్టుకు ఉపశమనం దొరికింది, తినటానికి కూడు దొరికింది, తాగటానికి నీళ్ళు దొరికినాయి. కానీ అబ్రహాంకి అస్సలైనటువంటి శ్రమ మొదలైంది. ఇప్పుడు దాకా అందరితో పడి ఎట్టో గమ్యాన్ని చేరితే ఇక్కడ అస్సలైనటువంటి శ్రమ మొదలైంది. ఏం శ్రమ? శారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తారో ఏంటో, నా భార్యని తీసుకెళ్ళారు, నా భార్యని అపహసించారు అని అబ్రహాం భయంకరమైనటువంటి శ్రమ మొదలైంది, బాధ మొదలైంది. పిల్లారా చూడండి, ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి రీతిలో గుర్తుపెట్టుకో. అబ్రహాము దేవునికి సేవకుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాంకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఎన్ని శ్రమలు వచ్చినాయో వాటన్నిటిని కూడా జయించుకుంటూ వస్తున్న అబ్రహాంకి ఇక్కడ భయంకరమైన శ్రమ వస్తే ఈ శ్రమను కూడా అబ్రహాం జయించాడు, ఉండిపోయాడట. చూడు, దేవుడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం గుర్తుపెట్టుకో. చదువమ్మా, ఆ వాగ్దానం చదువు. నిన్ను ప్రేమించినటువంటి, చదువమ్మా, నిన్ను గొప్ప జనముగా చేసి, మైకులో చదువు, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదముగా నొందుదువో. చూడు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని. ఇక్కడ అదే జరిగింది. దూషించారు, దోషణంగా వీళ్ళని పక్కన పెట్టేశారు. వెంటనే స్టార్ట్ అయింది వారు. స్టార్ట్ అయింది? ఫరోకి ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఎవరి దగ్గరికైతే ఈ శారాన్ని తీసుకెళ్ళారో, ఎవరైతే శారాన్ని క్యాప్చర్ చేయబోతున్నారో, ఎవరైతే శారాన్ని కూడబోతున్నాడో, ఎవరైతే శారాన్ని సొంత దానిలాగా చేసుకుంటానికి ముందుకు వస్తున్నాడో ఆయనకే పట్టేసింది. ఏందది? భయంకరమైనటువంటి వ్యాధి. అల్లాడిపోతున్న సమయంలో ఆ బట్టలు వచ్చి, నువ్వే కాదు నాయన అల్లాడుతుంది, మన వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు అయ్యా, మన రాష్ట్రం అంతా అల్లాడిపోతుంది, మన గ్రామం అంతా అల్లాడిపోతుంది, మన కాలనీ మొత్తం అల్లాడిపోతున్నారు, నువ్వే కాదు అల్లాడిపోతుంది అని ఆ ఫరోకి చెప్పారు. ఎందుకు ఇలా జరిగింది? నాకే అనుకుంటాను, మనోళ్ళందరికీ కూడా ఎందుకు జరిగింది ఇలా అంటే, నువ్వు అబ్రహాంని ఏం చేసావు? దూషించావు. అబ్రహాంని ఏం చేసావు? కొత్త దేవుడు అబ్రహాంతో వచ్చాడో, కొత్త దేవుడు అబ్రహాంతో ఉన్నాడో, ఆ దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆయన కానభూతుడు. మనదేమి పని చేయట్లేదు ఆయన దెబ్బకే.
మనమేమి ఆయన ముందు నిలవలేకపోతున్నాం, మన శక్తులు ఏమి పని చేయలేకపోతున్నాయి ఆయన ముందు అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు చెప్పారు మన దగ్గర ఏ శక్తి పని చేయట్లేదు ఆయన ముందుండా. అబ్రహాము దేవుడి దగ్గర ఉన్నటువంటి శక్తి మన దగ్గర ఏది పని చేయట్లేదని చెప్పినప్పుడు అబ్రహామును పిలిపించి అడిగారు. ఏమని అడిగారు తెలుసా? అబ్రహాంతో, ఎవరయ్యా ఇవి? చెప్పాడు అబ్రహాము, నా భార్య అయ్యా. ఎప్పుడైతే అబ్రహాంను మళ్ళీ పిలిపించారో కోటలోకి, అబ్రహాంకి అర్థమైపోయింది ఇప్పుడు నిజం చెప్పడం మంచిదే, ఎందుకంటే వీళ్ళందరూ పడిపోయాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైపోయింది, దేవుడా నన్ను ఇంతవరకు సురక్షితంగా కాపాడేందుకు నువ్వు నాతో ఉన్నావు అయ్యా, వీళ్ళందరికీ నా భార్యని ఎత్తుకెళ్ళినా కూడా వీళ్ళందరికీ రాగం పెట్టినందుకు నువ్వు నాతో ఉన్నావు అని ధైర్యం వచ్చేసింది అబ్రహాంకి. ఏమన్నాడు తెలుసా? ఆమె ఎవరో కాదు, నా భార్య. మరెందుకు చెప్పావు? నన్ను చంపేస్తారని చెప్పా. అయితే ఫరో అన్నాడు, నీ భార్యను తీసుకో, నువ్వు ముట్టిందల్లా తీసుకో, మా కంటికి కనపడకుండా వెళ్ళిపో అని చెప్పేశాడు. పిల్లారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏమి చేయలా, వెళ్ళిపోండి అని చెప్పారు పిల్లారా. అక్కడ అబ్రహాంకి ఏం జరిగింది? సమాధానం దొరికింది. ఎవరితో ఉన్నాడు? దేవుడితో సహవాసం చేశాడు, దేవుని వెంబడించాడు, విశ్వాసం ముందుకెళ్ళాడు, ఆయనకి సమాధానం దొరికింది. సమాధానం దొరకటం అంటే ఏందో తెలుసా? ఐగుప్తులోకి వెళ్ళటం సమాధానం. ఐగుప్తులోకి వెళ్ళి ఆ ప్రజలందరూ సేద తీర్చుకున్నారు, సమాధానం అక్కడ. నెక్స్ట్ ఆయనకి మేలు జరిగింది. ఏ కీడైతే అబ్రహాముకి చేయబోయారో ఆ కీడు నుండి ఆయనకి మేలు జరిగింది. ఏం మేలు జరిగిందో తెలుసా? సమస్తాన్ని ఇచ్చేసారు వాళ్ళు ఐగుప్తులో. చివరికి నా పిల్లారా, శారాకి పనిగత్తైనటువంటి హాగర్ను పెట్టారు. శారాకి పనిగత్తిని హాగర్ను పెట్టాడు. హాగర్ను కూడా ఇచ్చేశారు. హాగర్ను కూడా తీసుకెళ్ళిపో, హాగర్ను ముట్టుకున్నావు తీసుకెళ్ళిపో, ఎవరైతే మీకు పని చేశారో వాళ్ళందరిని ఎత్తుకెళ్ళిపో, మా దగ్గర వద్దని పంపించేశారు. హాగర్ను పట్టుకొచ్చేసారు. హాగర్ ఎవరో తెలుసా మీకు? తెలుసా? హాగరు మన ఇష్మాయిల్ తల్లిగారు, ముసల్మాన్. హాగర్ ఇష్మాయిల్కి తల్లి, అబ్రహాం భార్య, అబ్రహాం కుమారుడు ఇష్మాయిల్ తల్లి హాగర్. ఆమెను కూడా గిఫ్ట్గా ఇచ్చారు పిల్లారా. చూడండి ఎంత మేలు జరిగిందో. ఒకరితో ఉంటే ఇద్దరు నేర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మేలు జరిగితే నీ జీవితంలో నువ్వెవరితో సావాసం చేస్తే? దేవుడితో సావాసం చేస్తే. ఇక్కడ అవ్వ ఎవరితో సావాసం చేసింది? అపవాదితో సావాసం చేసింది. అపవాదితో సావాసం చేయబట్టి ఉండ స్థలంలో నుండి బయటికి త్రోలివేయబడింది. అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహాయం చేశాడు. దేవుడితో సహవాసం చేసిన యెడల అబ్రహాంకి మేలు జరిగింది. ఆ మేలు ఏందో తెలుసా? ఈరోజు నీకు నాకు మనమందరం కూడా అబ్రహాం సంతానమే. మన పితృలైనటువంటి మన ఆది తల్లిదండ్రుల ఆదాము తర్వాత వచ్చినటువంటి మన తండ్రి ఎవరని చెబుతాము? అబ్రహాం అని చెబుతాం. ఇక్కడ ధనవంతుడు కూడా చెప్పాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని, తండ్రి అయిన అబ్రహాం అని పిలిచాడు ధనవంతుడు కూడా. మనము కూడా అబ్రహాముని తండ్రి అయిన అబ్రహామా అని పిలవాల్సినటువంటి పరిస్థితి. అంటే మనందరికీ తండ్రి ఎందుకో తెలుసా? నమ్మినటువంటి వారందరికీ, విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రిగా దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. మూడో మాట చెప్పేసి నేను ముగిస్తాను. మూడో మాటలో మరొకడు ఉన్నాడు. ఎవరు? సంసోను గురించి మీకు తెలుసు. దేవునితో సహవాసం చేసినప్పుడల్లా ఫిలిష్తీన్ని ఓసకోత కోసేసాడు. ఎప్పుడైతే ఢిల్లీలతో సహవాసం మొదలుపెట్టాడో ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఢిల్లీలతో సహవాసం చేసిన యెడల ఢిల్లీలో ఏం చేసిందంటే, నీ బలం ఏడుందో చెప్పదు. నేను షార్ట్గా చెప్పేస్తున్నాను, సమయం అయిపోతుంది కనుక. నీ బలం ఎక్కడుందంటే ఆ సంసోను చెప్పాడు, నా బలం నా జుట్టులో ఉందన్నాడు. వెంటనే బోడుగుని చేపించారు. వెంటనే ఇక బలం పోయింది. నిజంగా ఆలోచన చేయండి, జుట్టులో బలం ఉండిద్దా?
ఉందా? ఉందా? నిజంగా జుట్టులో బలం ఉంటే జుట్లు ఎందుకు బొడుగుని చేస్తారు? అవునా కదా? బొడుగుని చేసుకోవట్లా, ఎందుకు చేస్తారు? చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సంసోను వేసిన చిన్న స్టెప్పు తన కళ్ళు పోయినాయి. చిన్న మాటకే కళ్ళు పోయినాయి. చిన్న మాటకి కళ్ళు పోయినాయి. పెద్ద మాట అడిగాడు, గ్రేట్ అనిపించుకున్నాడు. మరలా చిన్న మాట ఏమన్నాడు తెలుసా? నా జుట్టు అంతా నా బలంలో ఉందని బోడుగుని చేసేది, బలం పోయింది. అసలు ఏమనాల్సిన మాట తెలుసా? అది నా బలం నా దేవుడు అన్నాడా? అంటే ఎంత బాగుండేది. జుట్టు కట్ చేసేదామే అంటే బలం పోయేదా? పోదు. నా బలం నా దేవుడు అని చెప్పలా. దీన్ని దేనికి సాదృశ్యంగా చెబుతున్నానని తెలుసా? ఏదన్నా నువ్వు ఒక వస్తువు కొనుక్కొచ్చావంటే, ఒక వస్తువు సంపాదించావంటే, ఒక రిజల్ట్ మంచిగా వచ్చిందంటే నీ జీవితంలో నువ్వేమంటావు తెలుసా? నేనే 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 నేనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ మీ అమ్మాయి పాస్ అయిందంటగా, మీ అబ్బాయి పాస్ అయ్యాడంటగా అని అంటే, అవునమ్మ పాపం రాత్రంతా కనీసం నిద్ర బాగుండా చదివారమ్మ వాళ్ళు. కంటికి రెప్ప కూడా కొట్టకుండా చదివి రాశారమ్మ, పాస్ అయ్యారు అంటారు. నిజమేనా ఆ మాట? నిజమేనా? నిజంగా పాస్ అయిన వాళ్ళ సంగతి నిజంగా చదువుతున్న దేవునికి మహిమ కలుగుగా. కామెంట్ మేము పాస్ అయ్యామంటే నిజంగా దేవుని కృపే. నిజంగా మేమంత ఎడ్యుకేటర్లు ఏం కాదు. డైరెక్ట్ లైవ్లో చెప్తున్నాను నేను. పాస్ అయ్యామంటే దేవుని కృప. మా దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా పాస్ అయ్యారంటే దేవుని కృపే. అసలు అవన్నీ అసెంబ్లీ సెట్లు అయ్యి దేవుని కృప. కానీ మనం ఏం చేస్తే, అమ్మా మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందంటే, అవునండి ఫస్ట్ కొట్టాడు రన్నింగు. తలనొప్పి వస్తే పరిగెత్తుతాడా? కడుపులు నొప్పి వస్తే పరిగెత్తుతాడా? ఫస్ట్ కొట్టాడు రన్నింగ్ చెప్పుకుంటారయ్యి. కానీ దేవునికి మహిమార్థంగా ఒక మాట అన్నా దేవునికి చెప్పలేరు. అయ్యా దేవుడు లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేది కాదు, దేవుడు లేకపోతే మా అమ్మాయి పాస్ అయ్యేది కాదు, దేవుడు లేకపోతే మా అబ్బాయి పాస్ అయ్యేవాడు కాదు. దేవునికి మహిమ ఇవ్వాలా. ఇక్కడ దేవుడే ఇతనికి బలం ఇచ్చింది. నువ్వు ఫిలిష్తీయులతో నువ్వు పోరాడటానికి, ఇజ్రాయేలీకి నువ్వు తోడుగా ఉండటానికి నేను నీకు ఈ బలాన్ని ఇస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండని బలం ఇస్తే ఏం చెప్పాడు? నా బలం నా తల ఎంటికల్లో ఉండిద్ది అన్నాడు. దెబ్బతోటి బోడుగుని చేసేసారు, బలం పోయింది. దెబ్బతోటి ఏం చేశాడు? ఆయన కోల్పోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేయి. ఇప్పుడు రమ్మ సబ్జెక్టులోకి వద్దాం. ఇప్పుడు రా. ఆయన హెచ్చించుకున్నాడు, దేవుని గురించి చెప్పలా. అదే పొట్టి దావీదు ఏం చేశాడు? బాలుడుగా ఉన్న దావీదు ఏం చేశాడు? గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధం చేయబోయేటప్పుడు అడిగాడు గొలియాతు, రే బుడ్డోడా, నువ్వు నా మీదకి వచ్చావు, ఏమి లేకుండా వచ్చావు, కత్తితో వచ్చాను నేను, నిన్ను ముక్కలు నరకపోతున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పుకో, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? రే యుద్ధము యెహోవాదిరా, ఈరోజు నా దేవుడు సైన్యముల అధిపతి అయిన యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు రా, ఈ క్షణం నిన్ను చంపేయబోతున్నాను, నీ తల నరుక్కొని వెళ్ళబోతున్నాను ధైర్యం చెప్పాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు, యుద్ధం యెహోవాది, నాది కాదన్నాడు. హల్లెలూయా. 7 అడుగులు గొలియాతుని ఏకదాటికి నరికేశాడు. కారణం ఏంటి తెలుసా? యుద్ధము యెహోవాది. మరి నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఏదన్నా ఒక్కరు సంపాదిస్తే నేనే నాదే అంటున్నావు. యుద్ధము యెహోవాది. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్వాస్థ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ సంపదనిచ్చాడు, దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు అని చెప్పుకోలేకపోతున్నావు నువ్వు. చూడు, వాక్యము చదువుదాం. 22వ వచనం చదువమ్మా. ఆయన నీ నోటి ఉపదేశముల వలన అవలంబించుము,
ఆయన మాటలు ఇప్పుడు నువ్వు ఆలకించాల్సినటువంటి విషయాలు ఈ జాగ్రత్తగా ఈ 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అది ఇప్పుడు మనం అభివృద్ధి పొందట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం అభివృద్ధి పొందట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం ఆశీర్వదించబట్టలేదు కారణం ఏంటో తెలుసా? మనం సంపాదించిన సంపాదన చిల్లి గవలో పోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? నేల పాలు పోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? హాస్పిటల్ పాలు అవుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి దుర్మార్గము. ఏంటా దుర్మార్గం? దేంట్లో దుర్మార్గం? నువ్వు మాటల్లో దుర్మార్గుడివి, దుర్మార్గురాలువి. మాటలు కదా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందో వినండి అయ్యా. నేను అసలు నిద్ర లేచి లేకపోతే మా ఇంటి మీదకి వచ్చి మా ఇంటికాడ ఊడుతూ నేను ఎందుకమ్మా ఇటు వచ్చి ఊడ్చావంటే ఎన్ని బూతులు తిడుతుంది చూడండి, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది అయ్యా. నేను ఎప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద ఒక్క చీపురు కూడా వేసినోడిని కాదు. నేను ఎప్పుడు కూడా ఒక్క చీపురు తీసి అటు వెళ్ళి ఊడ్చిన దాన్ని కాదు. ఎన్ని బూతులు తిడుతుంది చూడండి అయ్యా, ఎన్ని దుర్మార్గం మాటలు మాట్లాడుతుంది చూడండి అయ్యా అంటారు. అంతేనా? ఉదాహరణకు ఊడ్చే కాడ అదే డబ్బులు, అక్క, వదిన, బాబాయ్, అన్న ఈ 10,000 ఇవన్నీ నేను మళ్ళీ ఇస్తానంటే ఇచ్చావు ప్రేమగా. తీసుకొని అన్నీ అయిపోయినాక ఇచ్చే టయానికి ఎన్ని మాటలు అంటారో వచ్చి నాకు నువ్వేమంటావు చూడు, ఇన్ని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. లేదంటే గతి లేదంటే ఇస్తే నా డబ్బులు తీసుకొని నన్ను దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అంటే దేని గురించి? మాట్లాడే విధానం. మనిషితో నువ్వు ఎలా మాట్లాడాలా? నువ్వెంతటి వాడువైనా సరే, నువ్వు జ్ఞానమైనా సరే, బలశాలుడు అయినా సరే, ఆస్తిపరుడు అయినా సరే, అన్నీ ఉండగలిగినటువంటి వాడవైనా సరే, దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించావంటే సంసోనికి పడినటువంటి గతి నీకు పట్టిద్ది. గొలియాతుకు పడినటువంటి గతి నీకు పట్టిద్ది. మరి నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎలా వచ్చింది నువ్వు దుర్మార్గంగా ఉంటే? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడు నీకేం చెప్పాడు తెలుసు కదా? నువ్వు నన్ను వెంబడించమన్నాడు కదా. నువ్వు ఆయన్ని వెంబడించకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన కట్టడలను గైకొనుకోకుండా నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే అది దుర్మార్గతం కాదా? ధనవంతుడు తన ఇష్టానుసారమైన జీవితం తను జీవించాడు, చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. లాజరు దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాడు, చనిపోయాడు. అబ్రహాము రొమ్మన అనుకున్నాడు. పిల్లారా, ఈరోజు నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో? 3 అంశాలు చెప్పాను నేను మీకు. 3 మాటలు, ముగ్గురిని గుర్తు చేశా. అబ్రహాము దేవునితో సహవాసం చేసినాడు. ఈరోజు నీకు నాకు మనకి తండ్రిగా ఎంచబడ్డాడు. దావీదు దేవుడు, ఆదాము సాతానుతో సహవాసం చేశారు, త్రోలివేయబడ్డారు. సంసోను కూడా సాతానుతో సహవాసం చేసి పట్టి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. పిల్లారా, ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తే నీ ఇల్లు ఎలా ఉండేది తెలుసా? రమ్యముగా ఉంటుంది. ఏది కొదువు లేదు, ఏది తక్కువ ఉండదు, ఏది ఇబ్బంది ఉండదు. అసలు నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, కానీ కమ్మగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆర్థికంగా ఉంటావు. అదే అన్నీ ఉండేవాళ్ళ దగ్గర సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆర్థికం ఉండదు, అన్నీ ఇబ్బందులే. అక్కడ ఏం లేనట్టు ఇక్కడ ఏమున్నట్టు. అక్కడ దేవుని సన్నిధి లేదు, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. పిల్లరా, నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, శుక్రవారం ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుడే నాకు కావాలి, దేవుడే నాకు అన్నీ, దేవుడే నాకు సర్వము, దేవుడే నాకు సమస్తమని నువ్వు కానీ దేవునితో సహవాసం చేస్తే
దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు దేవుని కాదనకుండా, నువ్వెవరితో సహవాసం చేసినా, లోకంతో సహవాసం చేసినా, ఎవరితో సహవాసం చేసినా నువ్వు చాలా కష్టపడాల్సిందే, నువ్వు చాలా ఇబ్బంది పడాల్సిందే, నువ్వు చాలా నవ్వులు పాలవలసిందే, నువ్వు చాలా బాధపడాల్సిందే. ఆ బాధలన్నీ నీకు వద్దని దేవుని సన్నిధి దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఎక్కడో తెలుసా? నీ ఇంటి పక్కనే ఈ దేవుని సన్నిధి ఏర్పాటు చేసింది. ఎక్కడో తెలుసా? నీ కాలనీలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. నీ హృదయాన్ని మార్చడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లారా, మరి నువ్వు దేవుని వైపు తిరుగుతావా, సాతాను వైపు తిరుగుతావా? నీకు నువ్వు పరీక్షించుకొని ప్రార్థన చేసుకో. ప్రభా, ఈ దినం నువ్వు నాతో మాట్లాడావయ్యా, నిజంగా నేను నీ వైపు తిరగాలని నేను ఆశపడుతూ ఉన్నానయ్యా అని దేవుని తట్టు తిరిగి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థనలు ఎక్కిభవించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను ముట్టయ్యా, ప్రభువా నా కుటుంబాన్ని ముట్టయ్యా. అయ్యా, నేను నీ వైపు ఇక నుండి నేను నీతో సహవాసం చేస్తానయ్యా, అనగా నీ సన్నిధికి వస్తానయ్యా, శుక్రవారం వస్తానయ్యా, ఆదివారం వస్తానయ్యా, సంఘ కూడికల్లో వస్తానయ్యా, ఫెలోషిప్లో ఉంటానయ్యా, సహవాసంతో ఉంటానయ్యా. అయ్యా, ఎంతకాలం నేను నీకు దూరంగా ఉన్నా, నన్ను క్షమించయ్యా. దూరంగా నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు నేను అన్నిటిని చూశానయ్యా. ఇప్పుడు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాను, నాకు చోటుని అయ్యని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే నేను ప్రార్థించారటి వారికి నేను నీ కృప దాయిచ్చానైనా. అయ్యా, దూరాన అయ్యా సమీపాన విన్నవారు, అయ్యా నీకు మొరపెట్టిన వారికి నీ కృప దాయిచ్చే. అయ్యా, ఈ యూట్యూబ్లో చూసి వింటున్న వారికి కూడా, వాళ్ళు కూడా తీర్మానం చేసుకుంటే వారికి కూడా నీ కృపతో నింపునైనా వారికి నీ కృప కాపుదల భద్రత దాయిచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.